హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా క్యాండా స్టోరీస్. సో ఈరోజు ఈ వీడియోలో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్. అది చైనీస్ స్టోర్. దాంట్లో మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ వాటితో పాటు ఇంకా మిగతావి మీట్ అండ్ కొన్ని వేరే ఐటమ్స్ కూడా మనకు దొరుకుతాయి. సో ఇది ఓవరాల్గా అన్నీ దొరికే ప్లేస్ అనమాట. నేను మెయిన్గా ఈ స్టోర్కి వచ్చేది వెజిటేబుల్స్ తీసుకోవడానికి. నాకు కన్వీనియంట్ అంటే నియర్ బై ప్లేస్ అండ్ దగ్గరలో ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో ఎవ్రీ వీక్లో ఒక 2 times అన్న వెళ్ళి వెజిటేబుల్స్ ఇక్కడి నుంచి పర్చేస్ చేస్తాను నేను. మన ఇండియన్ వెజిటేబుల్స్ దొరకడం కొంచెం తక్కువే. బేసిక్గా ఇక్కడ కెనడియన్ స్టోర్స్లో ఏమేమైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవే ఇక్కడ ఉంటాయి. కాకపోతే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట. చైనీస్ లైక్ దొండకాయ దొరుకుతుంది అండ్ బీరకాయ దొరుకుతుంది, చిక్కుడు కానీ. సో అలాగా కొన్ని వంకాయ, తెల్ల వంకాయ, సో ఇలాంటివి కొన్ని కొన్ని దొరుకుతాయి. ఆ పైన కనిపించేది రోజ్మేరీ అండ్ ఇప్పుడు కనిపించేది బెండకాయ అనమాట. సో మన ఇండియన్ స్టైల్ ఆఫ్ బెండకాయ ఉంటుంది అండ్ చైనీస్ ఓక్రా కూడా ఉంటుంది. సో టూ వెరైటీస్ ఉంటాయి. సో ఆ పైన కనిపించేవన్నీ కూడా చిల్లీస్ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ ఉన్నాయి. దాంట్లో కొన్నేమో అలపినోస్ ఉన్నాయి, కొన్ని గోస్ట్ పెప్పర్స్ ఉన్నాయి, కొన్ని హబినారోస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిల్లీస్ ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ ఈ కౌంటర్ మొత్తం అంతా ఫిషెస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ డిస్ప్లేలో పెట్టారు. ఎవరైతే సీ ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. క్రాబ్స్, ప్రాన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పక్కనే మళ్ళీ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా చిల్లీస్ అండ్ క్యాప్సికమ్, డిఫరెంట్ క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, యెల్లో, గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్స్ ఇవన్నీ. దాని తర్వాత ఇదంతా ఫ్రూట్ సెక్షన్ ఉంది. సో నాకు మెయిన్గా నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ కావాల్సి ఉండే, సో ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఇది జస్ట్ ఏమేమి ఉన్నాయా అనేవి నేను చూస్తున్నాను అనమాట. ఈ ఫ్రూట్ పేరేంటో కమెంట్ చేయండి, నాకు తెలీదు. నేను అక్కడ చూస్తున్నాను బట్ నాకు అర్థం కాలేదు అది ఏం ఫ్రూటో. సో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవంతా నెక్స్ట్ మస్క్ మెలన్ ఉంది, పర్సిమాన్ ఉంది అండ్ కొన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, ప్రొమోగ్రనేట్ ఉన్నాయి, కొన్ని అన్ని వెరైటీస్ ఇక్కడ పెట్టారు. సో మా ఇంట్లో అయితే ఎనీ టైం స్ట్రాబెర్రీ స్టాక్ ఉంటాయి. హిమాంశ, నాద్య ఇద్దరు బాగా తింటారు స్ట్రాబెర్రీస్. అండ్ దాని తర్వాత ఇంకా పక్కన వేరే సెక్షన్ ఉంటే అక్కడ ఇవంతా గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్ సెక్షన్, పపాయ అండ్ పైనాపిల్. సో మ్యాంగోస్ అప్పుడప్పుడే వస్తున్నాయి. సో మెక్సికన్ మ్యాంగోస్ పెద్దగా టేస్ట్ ఉండవు కానీ ఇంకెప్పుడైనా తినాలనిపిస్తే తీసుకోవచ్చు. సో ఇవి అవకాడోస్. సో అలా మొత్తం అలోవెరా కూడా ఇట్లా బంచెస్ దొరుకుతాయి. సో మనం తీసుకొని యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఆయిల్ సెక్షన్. సాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. సో అండ్ దాని తర్వాత ఇదేదే ఫుడ్ టేస్ట్ మేకర్ అనేది ఉంది. సో అది చూస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా కూడా స్నాక్స్ సెక్షన్. స్నాక్స్ ఉన్నాయి, బిస్కెట్స్ కానీ ఇంకా కుకీస్ అవన్నీ ఉన్నాయి. దీని తర్వాత ఇవి మనకి గ్రీన్ టీ ఉంటాయి కదా, గ్రీన్ టీలో వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇవంతా కాఫీ పౌడర్, షుగర్. సో ఇవన్నీ కూడా జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనమాట, ఏమేమి ఉన్నాయి ఎక్కడ. నేను పెద్దగా మొత్తం అంతా తిరిగాను. ఎప్పుడన్నా ఆ రోజు ఫ్రీ ఉన్నాను నేను, సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము కదా అని చెప్పి స్టోర్ మొత్తం తిరుగుతున్నా. అండ్ ఇవన్నీ స్పైసెస్, ఒకటే దగ్గర స్పైసెస్ అన్నీ పెట్టారు. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు స్పైసెస్లో కూడా. సో మోస్ట్లీ ఇండియన్ గ్రాసరీ స్టోర్లోనే తీసుకుంటా, బాగా అనిపిస్తాయి. దాని తర్వాత ఇటు రైట్ సైడ్లో కనిపించేది అటు సైడ్ రైట్ సైడ్లో కనిపించేదంతా ఫ్రోజన్ సెక్షన్ అనమాట.
ఇది కోకో కోలా. నేను ఎప్పుడు ఈ బాటిల్స్లో చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా బాటిల్స్ మన ఇండియాలో దొరుకుతాయి కదా, అలాంటి బాటిల్స్లో పెట్టారు. అండ్ దాని తర్వాత ఇదంతా కూడా కాస్మెటిక్ సెక్షన్, ఇలా పేస్ట్, సోప్స్ అవన్నీ ఉన్నాయి. దీని తర్వాత ఇదంతా కూడా కిచెన్ యూటెన్సిల్స్ సెక్షన్. అన్ని రకాల బౌల్స్, ప్లేట్స్ అండ్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనకి ఏదన్నా కావాలి అనుకున్నా కూడా ఇక్కడ లిడ్స్తో సహా ప్రతిదీ ఉన్నాయి. పెద్ద పెద్ద బౌల్స్, ఇట్లా బిర్యానీ చేయడానికి ఉండే బౌల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ లాస్ట్లో కొన్ని టమాటోస్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ కావాల్సినవి ఈ సెక్షన్ దగ్గర ఉంటే అవి కూడా తీసుకొని ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో అలా నేను గ్రాసరీ స్టోర్లో నాకు కావాల్సినవి తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. So that's it for the video. If you like the video, please like, share and subscribe to my channel Pooja Kanda Stories. Thank you for watching. Bye bye. Take care.